బిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ బెల్స్ అయితే మోగాయి. ఇక ప్రతి వారం లాగే ఈ వారం కూడా నాగార్జున తన స్టైల్లో ఇంట్రోతో స్టేజ్ పైకి వస్తారు. హౌస్ మేట్స్ తో కనెక్ట్ అయి వారి యొక్క మంచి చెడ్డలు తెలుసుకున్నాక నిఖిల్ విల్ యూ ప్లీజ్ స్టాండ్ అప్ అంటూ, ఏంటి నిఖిల్ ఈ వారం హౌస్ ఎలా అనిపించింది అని అడగ్గా, ఇట్స్ మార్వెలస్ సార్, చాలా బాగా అనిపించింది. అన్ని ఫ్యామిలీస్ రావడం, మాతో టైం స్పెండ్ చేయడం అండ్ మేము ఎలా ఆడుతున్నామో వారి నుంచి రివ్యూ తీసుకోవడం, ఇట్స్ రియల్ ఏ లైఫ్ టైం మెమరీ ఫర్ మీ అండ్ ఆల్ ఆఫ్ అస్ అని అంటాడు నిఖిల్. నిఖిల్ నీకంటే మీ అమ్మగారు ఇంకా చాలా కూల్ గా ఉన్నారయ్యా అని అంటాడు నాగార్జున. అమ్మ ఎప్పుడు కూల్ గా ఉంటారు అండ్ అవసరమైనప్పుడు స్టార్మ్ లా కూడా మారతారు సార్ అని అంటాడు నిఖిల్. ఏవో జీవైపీ అంటూ చాలానే అన్నారు, అన్ని మరి గుర్తు పెట్టుకున్నావా అంటే, యా సార్ అన్ని గుర్తు పెట్టుకున్నాను అంటాడు నిఖిల్. ఇక నిఖిల్ ఈ వారం ఎంటర్టైన్మెంట్ టాస్క్ లో అంతా నీది అండ్ జస్మి ట్రాక్ అయితే చాలా బాగుంది. అలా బండి ట్రాక్ మీద ఉన్నప్పుడు నువ్వు వచ్చి ఆమెది రాంగ్ అని చెప్పమంటే ఎలా చెప్తాడని అంటాడు నాగార్జున. సారీ సార్, ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్ సార్ అంటాడు. అరే బాబు, మొదలెత్తావా నీ గోల? ప్రతి దాంట్లో ఇంతే సార్, ప్యూర్లీ మై ఒపీనియన్ అంటున్నాడు అంటే, నిఖిల్ తేజాకి ఆ సెంటెన్స్ పై పూర్తిగా పేటెంట్ రైట్స్ మనం ఇచ్చేయాలి. ఏమంటావు తేజ? ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్ అంటాడు నాగార్జున. ఇక నిఖిల్ టాస్క్ లో తొండి చేసావయ్యా, పాపం నువ్వు ఏమో ఈజీది తీసుకొని వాళ్ళకు మాత్రం చాలా డిఫికల్ట్ టాస్క్ ఇచ్చావు అంటారు నాగార్జున. సార్ అది లక్ ఫేవర్ వల్ల వచ్చింది సార్, అయినా మేము శాండ్ పేపర్ సిజర్స్ గేమ్ ఆడాము. ఇక దాని తర్వాత నాగార్జున మాట్లాడుతూ, నిఖిల్ ఈ హౌస్ లో ఎవరికీ కలగని భాగ్యం నీకు కలిగింది అంటే ఏంటి సార్ అది అని అడుగుతాడు నిఖిల్. పృథ్వీ హెయిర్ కట్ చేసావు కదా అది అని అంటారు. అసలు ఆ హెయిర్ కి ఎందుకంత డిమాండ్ అని సైంటిస్టులు శాంపుల్ కలెక్షన్ కూడా వచ్చారు అండ్ బిగ్ బాస్ కూడా దాన్ని హాల్ ఆఫ్ ఫ్రేమ్స్ లో పెడదామని అనుకుంటున్నారు అని అంటారు. వాడు అప్పుడు కూడా ఎక్కడ కట్ చేయించుకోలేదు సార్, కొంచెమే కట్ చేయించుకున్నాడు అంటాడు నిఖిల్. ఇక నిఖిల్ వచ్చిన వాళ్ళు మొత్తం గ్రూప్ గేమ్ ఆడొద్దని నీకు సజెస్ట్ చేశారు. బేసిక్ గా మేమంతా కూడా ఎప్పుడు కలిసి ఉంటాం, అది చూడటానికి వాళ్ళకి గ్రూప్ గేమ్ అనిపించిందేమో అంటారు. మరి మీ అమ్మగారు కూడా ఎందుకు అన్నారంటే, ఏమో సార్ బయటికి అలా పోర్ట్రే అవుతుందేమో, ఇక మీదటి నుంచి ఇండివిజువల్ గానే గేమ్ ఆడతామని అంటాడు నిఖిల్. మొత్తానికి నిఖిల్, రోహిణికి వచ్చిన ప్రపోజల్ లో టాప్ ప్రపోజల్ నీదే, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది అంటే, అవును సార్ హైలీ టాలెంటెడ్ ఆ విషయాల్లో అంటూ విష్ణుప్రియ అండ్ అవినాష్ అంటారు. రే ఆపండ్రా మీరు మరీ చెప్తున్నారని అంటాడు నిఖిల్. ఇక నిఖిల్ మెగా చీఫ్ గా అవుదామని అనుకోవడం లేదా, లేక ఎందుకులే అనుకుంటున్నావా అని అడగగా, సార్ నేను నా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాను బట్ టైం కలిసి రావటం లేదు అంటాడు. కానీ నాకు ఏం రిగ్రెట్ లేదు సార్, నేను అవి మొత్తం చూసేసే వచ్చానంటాడు నిఖిల్. నువ్వు కూడా అదే మోటోతో ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నా, నెక్స్ట్ వీక్ నువ్వు మెగా చీఫ్ అయితే చూద్దాం అనుకుంటున్నా అంటాడు నాగార్జున. ఓకే సార్ డెఫినెట్ గా అవుతానంటూ మాటిస్తాడు నిఖిల్. ఇక నీకు నేను ఇచ్చే మార్కులు 95 అంటారు నాగార్జున. నాగార్జున నిఖిల్ కి ఇచ్చిన రివ్యూ పై మీ అభిప్రాయం ఏంటి?